నీట్ పేపర్ లీకేజ్ రచ్చ నేపథ్యంలో మరోసారి నీట్ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయం చర్చనీయాంశమవుతోంది. మెడికల్ కాలేజీల్లో ప్రవేశాల కోసం జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న అర్హత పరీక్ష నీట్ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతోందనేది మొదటి నుంచి వినిపిస్తున్న వాదన. అసలు నీట్ పరీక్ష వద్దని దక్షిణాది రాష్ట్రాలు ఆందోళన కూడా చేశాయి. ముఖ్యంగా తమిళనాడు వంటి రాష్ట్రాలు కూడా చివరి వరకు నీట్ వద్దని పట్టుబట్టాయి. అయినా కేంద్రం మొండి వైఖరితో దూసుకెళ్లింది. ఇక నీట్ నిర్వహణ చూసే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తీరుపై కూడా మొదటి నుంచి ఆరోపణలు ఉన్నాయి. నీట్ పరీక్ష వల్ల తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు ఎలా అన్యాయం జరుగుతుందో చూసే ప్రయత్నం చేద్దాం. గత 2-3 ఏళ్ల నుంచి టాప్ 100 ర్యాంకులను పరిశీలిస్తే దక్షిణాదికి అన్యాయం జరుగుతుందనే విషయం స్పష్టమవుతుంది. టాప్ 100 ర్యాంకుల్లో గతంలో దక్షిణాది విద్యార్థులు, మరీ ముఖ్యంగా తెలుగువారు ఎక్కువగా కనిపించేవారు. ఈ మధ్యకాలంలో ఆ జాబితాలో దక్షిణాది విద్యార్థుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పట్టింది. ఈ ఏడాది టాప్ 100 జాబితాలో తెలుగు విద్యార్థులు 4 మాత్రమే ఉన్నారు. నీట్ను ఆన్లైన్లో నిర్వహిస్తూ ఉండటంతో ఉత్తరాదిలోని పలు రాష్ట్రాల్లో పేపర్ లీకేజీ ఘటనలు జరుగుతున్నాయి. కొన్ని చోట్ల పరీక్షా కేంద్రాల్లో మాస్ కాపీయింగ్ జరుగుతోందని వైద్య నిపుణులు ఎప్పటినుంచో అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బీహార్, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్ తదితర రాష్ట్రాల్లో పేపర్ లీక్ అవ్వడం, ఇన్విజిలేటర్లు సాయం చేయడం వంటి అవకతవకలు జరుగుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ కారణంగానే ఉత్తరాది రాష్ట్రాల విద్యార్థులకు ఎక్కువ ర్యాంకులు వస్తున్నాయని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా జరిగిన పేపర్ లీకేజీ ఉదంతం దీనికి మరింత బలాన్ని చేకూరుస్తోంది. సాధారణంగా వివిధ రాష్ట్రాల్లోని మెడికల్ కాలేజీల్లో 15% సీట్లు ఆల్ ఇండియా కోటా కిందికి వర్తిస్తాయి. నీట్లో మంచి ర్యాంకు వచ్చిన వారికి ఈ సీట్లు దక్కుతాయి. అవకతవకల కారణంగా ఈ సీట్లన్నీ ఉత్తరాది విద్యార్థులు కొల్లగొడుతున్నారు. దాంతోపాటు ఎయిమ్స్ లాంటి ప్రతిష్టాత్మక వైద్య విద్యా సంస్థల్లోనూ వారే ప్రవేశం పొందుతున్నారు. అంతేకాదు ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ నుంచి నీట్ రాసే విద్యార్థుల సంఖ్య ఏటా పెరుగుతూనే ఉంది. పైన పేర్కొన్న రాష్ట్రాలతో పాటు ఢిల్లీ నుంచి 2018లో 4,78,255 మంది విద్యార్థులు నీట్కు హాజరు కాగా 2024లో ఆ సంఖ్య 11,57,180కు చేరుకుంది. 2018లో మొత్తం 13.26 లక్షల మంది అభ్యర్థులు నీట్ రాసేందుకు నమోదు చేసుకోగా 2024లో 24.06 లక్షల మంది నమోదు చేసుకున్నారు. దక్షిణాదిలోని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళల్లో వైద్య కళాశాలలు పెరిగాయే తప్ప నీట్ రాసే విద్యార్థుల సంఖ్య మాత్రం పెరగలేదు. 2018లో దక్షిణాదిలోని 5 రాష్ట్రాల నుంచి 4,24,523 మంది నీట్కు హాజరయ్యారు. 2024 నాటికి ఆ సంఖ్య స్వల్పంగా పెరిగి 5,82,845కే పరిమితమైంది. ఇక దేశవ్యాప్తంగా 2018 నాటికి 499 మెడికల్ కాలేజీలు ఉండగా వాటిలో 70,012 ఎంబీబీఎస్ సీట్లు ఉండేవి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 706 మెడికల్ కాలేజీలు ఉండగా వాటిలో 1,08,940 సీట్లున్నాయి. ఉత్తరాదిలో విద్యార్థుల సంఖ్య పెరుగుతున్నదే తప్ప కళాశాలల సంఖ్య మాత్రం పెరగడం లేదు. వీటిలో దక్షిణాదిలోనే మొత్తం 270 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. అంటే దేశంలోని మొత్తం వైద్య కళాశాలల్లో 38% దక్షిణాదిలోనే ఉన్నాయి. సీట్ల విషయానికొస్తే దక్షిణాదిలో 43,525 సీట్లు ఉండగా దేశంలోని మిగతా రాష్ట్రాల్లో 65,415 సీట్లున్నాయి. దక్షిణాదిలో భారీగా కళాశాలలు, సీట్లు ఉన్నప్పటికీ విద్యార్థులకు మాత్రం ప్రవేశాలు దక్కడం లేదు. గడిచిన 3 ఏళ్లుగా టాప్ 100 జాబితాలో దక్షిణాది, మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. గతంలో ఈ జాబితాలో మనోళ్లు కనీసం 2,530 మంది ఉండేవారు. నిరుడు 687కు పైగా మార్కులను సుమారు 1000 మందిని సాధించగా అందులో 40 మంది తెలుగువారే. ఈసారి 687కు పైగా మార్కులు సాధించిన వారి సంఖ్య దాదాపు 7,000కు పెరిగింది. అయినప్పటికీ మన తెలుగు విద్యార్థుల ప్రాతినిధ్యం మాత్రం పెరగలేదు. ఓవరాల్గా నీట్ పరీక్షతో దక్షిణాది విద్యార్థులకు, మరీ ముఖ్యంగా తెలుగు స్టూడెంట్స్కు అన్యాయం జరుగుతోందనేది స్పష్టంగా కనిపిస్తున్న అంశం. పరీక్షను ఆఫ్లైన్లో కాకుండా ఆన్లైన్లో నిర్వహిస్తే ఈ అవకతవకలకు చెక్ పెట్టొచ్చనేది విద్యావేత్తల అభిప్రాయం. అదే సమయంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని కూడా ప్రక్షాళన చేయాల్సి ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.